ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సినిమా రంగంలో స్థిరపడాలనే యువతకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. పాలకొల్లులో అల్లూరు సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణా తరగతులు ప్రారంభోత్సవంలో మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, హీరో శ్రీకాంత్ పాల్గొన్నారు. పిల్లల అభిరుచులను తల్లిదండ్రులను గౌరవించాలని, వారు ఇష్టపడే రంగంలోనే ప్రోత్సహించాలని హీరో శ్రీకాంత్ సూచించారు. చిత్ర పరిశ్రమ వేళ్లూనుకోవడానికి సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాట మాత్రం పూర్తిగా నేను చెప్తున్నాను. ఇవాళ కూడా మా ప్రభుత్వం దగ్గరికి, మన ప్రభుత్వం దగ్గరికి ఎవరైనా సరే వచ్చి మేము షూటింగ్ జరుపుకుంటాం పలానా చోట అంటే సంపూర్ణంగా సహకరిస్తున్నాం. పోలీసు వారి నుంచి కానీ, మున్సిపల్ అధికారుల నుంచి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే వాటిని పరిష్కరించి షూటింగ్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. అంటే స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, నటులు, దర్శకులు అందరూ స్థిరపడడం వల్ల అది ప్రత్యేకమైన స్థానంగా ఉంది. కానీ ఇవాళ షూటింగ్లు ఎక్కువ జరుగుతున్నటువంటి ప్రాంతంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి అనేక సినిమాలను ఇక్కడే ఈ మధ్యకాలంలో షూటింగ్ చేశారు. మారేడుమిల్లి ప్రాంతం కానివ్వండి, అరకు వ్యాలీ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి ప్రాంతం కానివ్వండి, నిరంతరం ఏదో ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. మనం ఖచ్చితంగా చూస్తే వేరే సినిమా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేస్తాయి. తమిళ చిత్ర పరిశ్రమ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అనేక సినిమాలు షూటింగ్లు చేశారు. అదేవిధంగా హిందీ సినిమాలు కూడా ఎప్పుడో ఆ రోజుల్లోనే విశ్వనాథ్ గారికి గోదావరి మీద ఉన్న మక్కువతోటి సిరిసిరిము సినిమాని హిందీలో తీసినప్పుడు, సర్గం అనేటువంటి సినిమా తీసినప్పుడు ఆ సినిమా రిషి కపూర్ గారిని వాళ్ళని తీసుకొచ్చి రాజమండ్రిలో షూటింగ్ జరిపినటువంటి సందర్భం మీకు తెలియజేస్తున్నాను. ఇలాగా లొకేషన్స్ కానీ, సుందరమైనటువంటి ప్రదేశాలు కానీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ షూటింగ్లు చేసుకోవడానికి వచ్చే వారికి పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాం. దానికి అవసరమైనటువంటి సలహాల్లో కొన్నింటినీ సబ్సిడీ అనేటువంటి మాట కూడా చెప్పారు. ఒకప్పుడు చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఆ రోజుల్లో హైదరాబాద్లో షూటింగ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేస్తే మేము సబ్సిడీ ఇస్తామనేటువంటి మాట ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తున్నా. ఇవాళ కూడా ఈ ప్రభుత్వం సరైనటువంటి ఒక కార్యాచరణతో ముందుకు వస్తే ఇక్కడ షూటింగ్లు జరుపుకునే వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా ఎటువంటి విధానంలో కూడా వెనకాడదు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తాను. చాలా మంది డైరెక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆర్టిస్టులు వెళ్ళిన వాళ్ళు, టెక్నీషియన్స్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు. కళలకు పుట్టినీళ్ళు అంటారు పాలకొల్లు అనేది. అటువంటి ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం అనేది చాలా సంతోషం. నాకు చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక పేరు అల్లూరు సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా గుర్తుండిపోతుంది. ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి చేయాలో చాలా మందికి తెలియదు. కానీ మాకంటే సీనియర్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారు అనేది నేను తెలుసుకుని, ఇప్పుడు చిరంజీవి గారు ఛాంబర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు. అలాగే రజనీకాంత్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా ఆ ఇన్స్టిట్యూట్లో చేరారు అనేపాటికి మేము కూడా దానికి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేయాలని నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను శిక్షణ చేసుకోవడం జరిగింది. అప్పుడు అసలు నాకు ఏమి స్టేజ్ మీద అలవాటు కానీ ఏమీ లేదు. నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలని కొంతమందికి ఉంటుంది, టెక్నీషియన్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగే ఒకళ్ళు స్పోర్ట్స్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని ఇట్లా ఉంటుంది కదా. ఆ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో చేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు ఇది చేయండి అది చేయండి అని రుద్దడం కూడా తప్పు. ఎందుకంటే మా ఇంట్లో కూడా నన్ను వాళ్ళు అలా చేస్తుంటే నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఇక్కడ ఉండేవాడిని కాదేమో. ఎందుకంటే క్షేమంగా వెళ్ళి లాభంగా అనే సినిమా డైరెక్టర్ నేను చేసిన సినిమాకి చాలా అనుభవజ్ఞులు, అలాగే చాలామంది ఇక్కడ పెద్దలందరూ వచ్చారు. ఇదేంటంటే చాలా హార్డ్ వర్క్. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా హార్డ్ వర్క్తో కూడుకున్న పని. దానికి ఇష్టపడి కష్టపడి ఇక్కడికి వస్తే కనుక డెఫినెట్గా మీకు ఓన్లీ యాక్టింగ్ అని కాదు, డైరెక్షన్ అని కాదు, కెమెరా డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళొచ్చు. సో మరొకసారి ఇది విజయవంతం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక పెద్ద లెవెల్లో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అందరికీ. ఈ ఇన్స్టిట్యూట్ డెఫినెట్గా మేము కూడా అప్పుడప్పుడు వస్తాము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఆర్టిస్టులు ఇక్కడ చాలామంది, మీరందరూ మంచి ఆర్టిస్టులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా